నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే కానీ ఆదివారం రాత్రి నుంచి అలాగే సోమవారం ఉదయం వరకు మనం చూసుకుంటే పలు డ్రోన్లను కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఏం జరిగిందో రక్షణ మంత్రిత్వ శాఖ వివరాలు తెలియజేసింది. కువైట్ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన 14 శత్రువుల యొక్క ఇరాన్ యొక్క డ్రోన్లను కువైట్ దేశ రక్షణ దళాలు గుర్తించి అందులో 8ని విజయవంతంగా కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలపైన బ్రిగేడియర్ జనరల్ సౌద్ ఆల్ అత్వాన్ గారు మీడియాకు వివరాలు వెల్లడించారు. డ్రోన్ శకలాలు పడటం వల్ల 3 సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉంది. 3 డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దీనివల్ల ఎయిర్పోర్ట్లో ఉన్న రాడార్ వ్యవస్థ పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి తమ పరిధిలోని ప్రాంతాల్లోకి వచ్చిన 5 డ్రోన్లను నేషనల్ గార్డు దళాలు అడ్డుకొని ధ్వంసం చేశాయని చెప్పేసి ల్యాండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఓడి 7 చోట్ల ప్రమాదకర పదార్థాలను గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేసింది. పేలకుండా ఉండపోయిన డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షితంగా మనం చూసుకుంటే కానీ ఈఓడి అయితే సురక్షితంగా వాటిని నిర్వీర్యం చేసింది. ప్రమాదకర పదార్థాలను గుర్తించి సురక్షితంగా మేము నిర్వీర్యం చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కువైట్ దేశ భద్రతను కాపాడటంలో ఆర్మీ, పోలీస్ మరియు నేషనల్ గార్డు బృందాలు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి బ్రిగేడియర్ జనరల్ ఆల్ అత్వాన్ గారు స్పష్టం చేశారు. మాతృభూమి స్వేచ్ఛను, స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రాణాలు తెగించి పోరాడతామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. కువైట్ దేశంలోని ప్రజలను కాపాడటానికి మా యొక్క మాతృభూమికి మేము స్వేచ్ఛను ఇవ్వడానికి 24 గంటలు మా ప్రాణాలకు తెగించి పోరాడతామని చెప్పేసి ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉన్న కువైట్ ఆర్మీకి, పోలీసులకు, నేషనల్ గార్డ్ బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.